నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు అందరికీ తెలిసిందే. అటు అక్రమాస్తుల కేసు నుంచి ఇప్పుడు కల్తీ మద్యం కేసు కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి కేసు కావచ్చు, చాలా వరకు వీటన్నిటికీ కూడా సుపీరియర్ అయినటువంటి కేసు ఏదైనా ఉంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు. అయితే మనం మొన్న ఫస్ట్ ఏదైతే మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారి యొక్క వర్ధంతి రోజు వారి కుమార్తె అయినటువంటి ఒక వైఎస్ సునీత గారు, నర్రెడ్డి సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. దాని తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. మళ్ళీ తర్వాత వైఎస్ షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఈరోజు చూస్తున్నాం. అయితే వైఎస్ షర్మిల గారు ఈరోజు కుండ బద్దలు కొట్టేశారు అనేది కన్ఫర్మ్. కానీ వేర్ ఈజ్ జగన్ ప్రెస్ మీట్ అని చెప్పేసి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. మొత్తానికి షర్మిల గారి ప్రెస్ మీట్ కానీ ఎలా చూడాలంటారు? ఇక్కడ కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలండి. తన దాకా వస్తే తప్ప అన్యాయం తెలియదా అన్నట్టుగా ఇవాళ షర్మిల గారికి కూడా అన్యాయం తెలిసి వచ్చింది కాబట్టి, కనపడుతుంది కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ డే 1 నుంచి ఈ విషయాన్ని నేను మాట్లాడుతూ వస్తున్నాను. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకని జరిగి ఉండొచ్చు, మనకున్నటువంటి అనుమానం, కడప ప్రజలకు ఉన్నటువంటి అనుమానం, వీటన్నిటిని కూడా డే 1 నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఒక విషయాన్ని మొన్న మీరు అన్నారు, వైఎస్ సునీత గారు మాట్లాడారు. తను ఒక విక్టిమ్గా తనకున్న ఆవేదన వ్యక్తపరిచారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. ఇప్పటివరకు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న తీరు, దాంట్లో ఉన్న అనుమానాలు అవన్నీ మాట్లాడారు. కానీ ఒక అక్యూజ్డ్ వైఎస్ అవినాష్ రెడ్డి కౌంటర్గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక అక్యూజ్డ్ ప్రెస్ మీట్ పెట్టొచ్చాయండి ఒక కేసు గురించి. బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ కండిషన్స్ రీత్యా అతను బెయిల్ కండిషన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. బయట ఈ కేసు గురించి మాట్లాడొద్దు, ఈ కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు అనేది క్లియర్గా ఉంటుంది. కానీ ఆ కేసు గురించి మాట్లాడటం ఏందండి? పైగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఏమంటాడు, వైఎస్ సునీత గారు ఆమె భర్త ఏదో చేసి ఉంటారు, ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆస్తులు గొడవలు ఉన్నాయి, దానికారు ఏదో చేసి ఉంటారు అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం, ఎంత దురస్కరం అంటే అండి, మనం రియాలిటీని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వైఎస్ సునీత గారిని వదిలేద్దాం, ఇప్పుడు మాట్లాడిన షర్మిల గారిని వదిలేద్దాం, వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలేద్దాం, రియాలిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2019 మార్చి 15 వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, అవును కదా? హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఏబిఎన్, TV5 ఈ ఛానల్స్ వదిలేయండి. అసలు సాక్షి ఛానల్లో బ్రేకింగ్లు పడ్డాయి, గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని. సాక్షి ఛానల్ ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిదిగా, భారతి గారు చైర్మన్గా ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు కాదండి? కాదుగా. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు చెప్పండి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మరిగా. అంటే అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అటు వైఎస్ సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేస్తానికి ఇదంతా చేస్తుందంటే అందరికి అనుమానాలు వస్తున్నాయి. సాక్షి కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిదేనా అన్నట్టు. మరి భారతి గారు చైర్మన్గా ఉన్నారుగా, అంటే భారతి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మనిషేనా అన్న అంటారేమో సార్? అన్న అనొచ్చు, అవును. సరే, వైఎస్ భారతి గారు చైర్మన్గా ఉన్న ఛానల్లో గుండెపోటుతో చనిపోయారని బ్రేకింగ్లు పడ్డాయి. సరే, మొదట బ్రేకింగ్లు, తర్వాత రక్తం కనపడుతుంది, మరి ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి రక్తపు వాంతులు అనేది కలిపారు. ముందు గుండెపోటు ఒకటే అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు. ఎవరు చెప్పారు రక్తపు వాంతులతో గుండెపోటుతో చనిపోయారని? ఏ డాక్టర్ నిర్ధారించాడు? ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయి, భారతి గారికి వరుసగా మామయ్య. మరి వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే ఎలా చనిపోయారో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బ్రేకింగ్ వేసే అధికారం ఎవరిచ్చారు? అసలు ఎవరిచ్చారు సమాచారాన్ని గుండెపోటుతోనే చనిపోయారు, రక్తపోటుతో చనిపోయారని? అంటే ఈ పుకారు పుట్టియటానికి ఉన్న కారణం ఏంటి? దురస్థం ఏంటంటే ఇది సిబిఐ ఎంక్వైరీ ఇంత లోతుగా జరగలే. అసలు ఈ పుకారు ఎందుకు పుట్టించారు గుండెపోటు అని చెప్పడానికి ఉన్న కారణాలు ఏంటి అని. ఆ రోజు వైఎస్ సునీత గారు డాక్టర్ కాబట్టి, ఆమె తన తండ్రి బాడీని చూడగానే ఆమెకు అనుమానం వచ్చింది కాబట్టి, ఆమె రీపోస్ట్ మార్టం డిమాండ్ చేసింది కాబట్టి, రీపోస్ట్ మార్టం డిమాండ్ చేసినప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కాబట్టి, ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావటం వల్ల ఆమె అడిగినట్టు రీపోస్ట్ మార్టం చేశారు కాబట్టి అచ్చగా తెలిసింది. కానీ అప్పుడున్నది జగన్ ప్రభుత్వం అయినా, సునీత గారికి అనుమానం రాకపోయినా, అసలు సునీత గారు డాక్టర్ కాకపోయినా అది గుండెపోటుగా మనం ఈ పాటికి నమ్మేసి వదిలేసేవాళ్ళం. చరిత్రలో కలిసిపోయేది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం గుండెపోటుతో చనిపోయారు, అంత అయిపోయేది. ఆమె డాక్టర్ కావటం, ఆమెకు అనుమానం రావటం, ఆమె అడగగానే ప్రభుత్వం రీపోస్ట్ మార్టం చేయటం ఫలితంగా హత్య అనేటువంటి విషయం తెలిసింది. సరే, తెలిసింది. అప్పుడు హైదరాబాద్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నింపాదిగా వచ్చి ఏమని ప్రెస్ మీట్ పెట్టారు పులివెందుల్లో? ఆ గొడ్డలతో నరికి చంపారన్నాడు. గొడ్డలతోనే చంపారని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు? ఇప్పుడు గుండెపోటు అని భారతి గారికి చెప్పింది ఎవరు?
గొడ్డలతో చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎవరు? గొడ్డలి అనే ఆయుధాన్ని వాడారని ఎవరు చెప్పారు అసలు? ఏమైనా వీడియో కాల్ చూసారంటారా? అదే తెలియాల్సింది ఇక్కడ. అంత లోతుగా సిబిఐ ఎంక్వైరీ దురదృష్టమైందంటే గొడ్డలతోనే చంపారని అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? సరే, తర్వాత ఏం చేశారు? నారాసుర రథ చరిత్ర అని దాన్ని క్రియేట్ చేశారు. ఆ రోజులో సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టుకు కూడా పోయారు. ఆ రోజుల్లో సునీత గారు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉన్నారు. ఇప్పుడు సొంతానమే తొందరగా అనుమానం రాదు కదా. సో అన్నకు అండగా నిలబడ్డారు. అందరూ కలిసి నారాసుర రథ చరిత్రను జనం చేత నమ్మించి తీరా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగలిగారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు దాకా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి కోర్టు నుంచి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు విత్డ్రా చేసుకుంటామన్న సిబిఐ అడిగిందే నువ్వు కదా. అందులో టీడీపీకి బీజేపీకి అప్పుడు సంబంధాలు బాగలేవు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు నిజంగా తన బాబాయిని ఎవరు చంపారో నిరూపించుకునే అవకాశం ఉంది కదా. మరి అవకాశం ఉండి కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దు అంటున్నామని సునీత గారు పోయి అడిగితే, లేదమ్మా సిబిఐ ఎంక్వైరీ పడితే వైఎస్ అవినాష్ రెడ్డి ఇరక్కపోతాడు, అతను పార్టీ మారిపోతాడు అని చెప్పేసి అన్నాడు. అసలు సిబిఐ ఎంక్వైరీ వద్దంటానికి వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి సంబంధం ఎక్కడొచ్చింది అనేది అప్పుడు తనకి ఆలోచిస్తే బలిపెలిగి తను కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. అంటే తన ఇంటి నుంచే తన తండ్రి మరణానికి స్కెచ్ చేయబడ్డది, తన అన్నలే తన తండ్రిని ఏదో చేశారు అనేది అప్పుడు తనకు అర్థమయ్యి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్న తర్వాత కూడా అండి సిబిఐ అధికారి మీద ఎన్ని కేసులు పెట్టారు? రామ్ సింగ్ మీద ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు? ఎంక్వైరీ జరగనిచ్చారా? న్యాయం కోరుకున్న సునీత మీద ఎన్ని కేసులు పెట్టారు? ఆమె భర్త మీద ఎన్ని కేసులు పెట్టారు? ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు? అసలు ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగి ఉండొచ్చు రియాలిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక డిమాండ్ పెట్టారు. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తే కడప పార్లమెంట్కి వివేకానంద రెడ్డి గారు పోటీ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున. లేదు కడప పార్లమెంట్కి రాజశేఖర రెడ్డి గారు పోతే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు పోటీ చేసేవాళ్ళు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఆ 2 సీట్లు షేర్ అవుతూ ఉండే కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో వివేకానంద రెడ్డి గారు సరే పులివెందుల ఎమ్మెల్యే సీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నారు కాబట్టి కడప పార్లమెంట్ సీటు తనకి ఇస్తారనుకున్నాడు. అదే అడిగాడు 2019లో నాకు ఇవ్వు అని. సరే నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిలాకి ఇవ్వు, మన కుటుంబంలోనే ఉండాలి అనేది వివేకానంద రెడ్డి గారి డిమాండ్. కాదు అవినాష్ రెడ్డికి ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. అప్పుడు వివేకానంద రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అది మన కుటుంబంలో ఉండాలి, సెంటిమెంట్గా మన కుటుంబంలో ఉంటూ వస్తుంది. రెండోది అవినాష్ రెడ్డి మన ఇంటి పేరు కావచ్చు కానీ మనకి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళకి తీసుకొచ్చి కడప పార్లమెంట్ అప్పచెప్పడం ఏంటి? సరే వాళ్ళ వెనకాల భారతీయ గారి రికమెండేషన్ ఉంటే ఉండొచ్చు, కాక ఉంటే వేరే ఏదైనా అసెంబ్లీ స్థానం ఇవ్వు, వేరే ఇంకేదన్నా చూడు, అంతేగాని ఈ పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వటాన్ని మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టడం వల్ల అయితే నాకు ఇవ్వు, లేదా నీ చెల్లి షర్మిలాకి ఇవ్వు, మన కుటుంబంలో నువ్వు మన కుటుంబ ప్రత్యర్థులు తీసిపోయి కడప పార్లమెంట్ స్థానం ఒప్పచెప్పొద్దు అన్న కాడ వచ్చిన గొడవ. చివరికి వివేకానంద రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ కూడా పెట్టారట, వైఎస్ విజయమ్మకి ఇవ్వు, వైఎస్ విజయమ్మ ఒకప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కదా, నువ్వే రాజకీయాలు తీసుకొచ్చావు కదా, తర్వాత వైజాగ్ ఎంపీగా 2014 ఎన్నికల్లో పంపించావు కదా, ఇప్పుడు ఇవ్వు అని అంటే లేదు వైఎస్ విజయమ్మకు నేను ఇవ్వను, అసలు వైఎస్ విజయమ్మకి ఏ సీటు ఇవ్వను, వైఎస్ షర్మిలాకి ఏ సీటు ఇవ్వను, నీకు ఏ సీటు ఇవ్వను, మీరు పక్కా తప్పుకోండి, మీరు నాకు అవసరం లేదు కుటుంబం అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొండు పట్టబట్టి వీళ్ళ గొడవలో నుంచి వైఎస్ వివేకా గారిని లేకుండా చేశారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకా గారు కనుక తిరుగుబాటు చేస్తే రెబల్గా ఫైట్ చేస్తే కడప జిల్లా బొమ్మ బొరుసైపోద్ది, అసలు వైసీపీ పార్టీనే పూర్తిగా ఖతం అయిపోయింది. అందుకనే వైఎస్ వివేకా గారిని ఈ లోకంలో లేకుండా చేశారు అనేటువంటిది కడప ప్రజలకు ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకం. వైఎస్ షర్మిల గారు కూడా మనం ఇవాళ మాట్లాడిన మాట బట్టి అదే అర్థమవుతుంది. గతంలో కూడా చెప్పారుగా కడప పార్లమెంట్ అయితే నువ్వు పోటీ చేయాలమ్మా లేదా నేను పోటీ చేయాలమ్మా అని చెప్పేసి, మన కుటుంబంలోనే ఉండాలని చెప్పేసి అన్నాడని చెప్పేసి అన్నది కదా. సో ఇక్కడ మన పాయింట్ తీసుకుంటే ఇందాక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, జరుగుతున్న సిబిఐ ఎంక్వైరీ మీద కేసులు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. దేశంలో తొలిసారి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. దేశంలోనే తొలిసారి. వాళ్ళు కావాలంటే ఒక ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయగలరు, కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కర్నూలులో వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఏదో అమ్మ మీద నిజంగా ప్రేమ ఉన్నట్టు హాస్పిటల్లోనే కూర్చొని ఎదురుగా వైసీపీ కార్యకర్తను పెట్టుకొని ఒక హంగామా క్రియేట్ చేశాడు. వైసీపీ కార్యకర్తల సపోర్ట్గా పోలీసులు.
శాంతివాద సమస్య వస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకొని ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తే సిబిఐ చేసేది ఏమీ లేక వెనక్కి వెళ్ళిపోయింది. అంటే సిబిఐ ఒక పక్క ఢిల్లీ అనేది మనం చూసాం. ఢిల్లీ అనేది పూర్తిగా ఇండియాకి రాజధాని అయ్యుండి అక్కడున్న సీఎంని అరెస్ట్ చేశారు. అవును, అక్కడ ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం సిసోడియాని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. అంటే అంతకన్నా గొప్పవాడు అవినాష్ రెడ్డి అంటే ఇక్కడ ఒకటి ఉంది. అవేమో అక్కడ అరెస్ట్ చేసిందేమో సిబిఐ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సిబిఐ కాస్త జేబీఐగా మారిపోయిందిగా, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది మారిపోయింది. మారిపోయిన తర్వాత సహజంగా అండి, ఇప్పుడు మీరున్నారు, మీ ఛానల్ ఓనర్కి వ్యతిరేకంగా మీరు వీడియోలు చేయగలరా? అలాగే జేబీఐ వాళ్ళ ఓనర్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేస్తారా? చేయరు. వాళ్ళ ఓనర్ జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, సిబిఐని అడాప్ట్ చేసుకున్నాడు. అది ఎలా మేనేజ్ చేశాడు, ఎందుకు మేనేజ్ చేశాడు అది పక్కన పెట్టేయండి. పాత కేసు నుంచి మొదలు పెడితే వైఎస్ వివేక గారి కేసు వరకు ఏ కేసునైనా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం సేవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కేసు నిజంగా లోతుగా విచారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దాకా, భారతి గారి దాకా తీగ రాదా అండి? మరి ఎందుకు రావట్లేదు అంటే ఇక అంతే, అలా జరిగిపోతుంది. అందుకనే పాపం సునీత గారు ఆవేదన కావచ్చు, ఇలా షర్మిల గారు ఆవేదన కావచ్చు. ఇలా అన్న అనేటువంటి పదానికి కలంకం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద పదాన్ని షర్మిల గారు వాడారు. అన్న అంటే అన్నిటికీ నేనున్నాను అని చెప్పగలిగిన వాడు, అన్నిటికీ అండగా ఉంటానని చెప్పగలిగిన వాడు. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంటే ఒకటి తండ్రిని ఉపయోగించుకొని తండ్రి పేరు లేకుండా చేద్దాం అనుకున్నాడు, తల్లిని ఉపయోగించుకొని తల్లిని ఇంటి నుంచి నెట్టాడు, పార్టీ నుంచి నెట్టాడు, పదవులు లేకుండా చేశాడు, చివరికి కోర్టు కేసులతోటి ఇబ్బంది పెడుతున్నాడు, చెల్లిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మనం చూసాం. చివరికండి మీకు ఒక్కటే ఒక మాట చెప్తాను, తన తండ్రిని చంపారు అని ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు, కానీ తన కోసం పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణాన్ని అనేటువంటి షర్మిలకి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదండి ఆయనకి. తల్లినే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక పదవి నుంచే కన్నీటిలో ఉన్నటువంటి ఒక విజయమ్మ గారిని కూడా సభ నుంచి కిందికి గెంటించేది. అవును, అదే పార్టీ నుంచి ఇంటి బయటికి నెట్టాడు, పదవి నుంచి బయట నెట్టాడు, చివరికి ఇంటి నుంచి కూడా బయట నెట్టాడు కదా. పాపం షర్మిల దగ్గర ఉంటుంది కదా. సో ఈ పరిస్థితే ఉంది, మరి ఏం చేద్దాం, దురస్కారం. అందుకని ఇలా కుటుంబం తిరగబడి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తన దాకా వస్తే తప్ప తెలియదా అన్నట్టు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తిరగబడ్డారు జగన్ మీద. కానీ వీళ్ళు మొదటే నిజంగా రియాక్ట్ అయ్యి జగన్ నిజ స్వరూపాన్ని కనుక బయట పెట్టుంటే ఇక రాష్ట్రానికి గతి పట్టేది కాదుగా. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రం ఎంత నష్టపోయింది. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ నిజ స్వరూపాన్ని గనక రాజీ పడకుండా షర్మిల, సునీత వీళ్ళంతా బయట పెట్టుంటే ఆ రోజే ఒక క్లారిటీ వచ్చి ఉంటే ఇవాళ రాష్ట్రాన్ని పట్టిన గ్రహణం ఏదైతే ఒక 5 సంవత్సరాలు పట్టిందో 5 సంవత్సరాలు పట్టకుండా ఉండేదిగా. సో ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చింది కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడో మాట్లాడాలి ఉండాల్సింది అనేది నా భావన. సో చూద్దామండి, ఖచ్చితంగా షర్మిల గారు మాత్రం ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో మాత్రం కుండ బద్దలు కొట్టేశారు. నిజంగా ఇందాక మీరు అన్నట్టుగా అన్న అనేటువంటి ఒక పదానికే కలంకం తెచ్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిరూపించారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.